షార్ట్ వీడియోలో చెప్పాను కదండీ! సుజుకాకి అస్సలు హెల్త్ బాలేదు. హాస్పిటల్‌లో వీడియో చూపిస్తే సీడీ అన్నారని. అదైతే 6 డేస్ అయిందండి ఈ రోజుకి. ఏమీ తినట్లేదు. పాలు కూడా తాగట్లేదు. చికెన్ సూప్‌లా చేసి పెట్టాము. అది కూడా తాగట్లేదు. చూసారా ఎముకలవి ఎలా కనిపిస్తున్నాయో? సీడీ అండి అది. అది బాడీ చూసారా తల ఎలా ఊపుతుందో? ఈ సింప్టమ్స్ అన్నీ మనకి కెనైన్ డిస్టెంపర్‌లో ఉంటాయి. డాక్టర్ గారు కూడా సీడీ అన్నట్టుగానే అన్నారు. పాపం పిల్లల్ని వదిలేసి ఎంతో దూరం వెళ్ళి అక్కడ పడుకుంటుందంట. అలా పడుంటుంది. మేము మార్నింగ్, ఈవినింగ్ కొంచెం ఏదో పాలో లేకపోతే చికెనో సూప్‌లాగా చేసి తీసుకొని వెళ్ళి పెడుతున్నాం గానీ తాగట్లేదండి. అదిగో చికెన్ సూప్ పెట్టాము. ఒక్క చికెన్ ముక్క తిన్నదండి ఎప్పుడో ఒక 2 డేస్ బ్యాక్. ఆ చిన్న ముక్కతోనే అది అలా సర్వైవ్ అవుతుంది. నేనైతే ఈ 6 రోజుల నుంచి అడగని రెస్క్యూ టీమ్ వాళ్ళు లేరండి. దాన్ని ఎలా అయినా కాపాడండి అని చెప్పి చాలామందికి మెసేజ్‌లు చేశాను. ఉన్నంతలో చాలా వరకు రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు. కానీ సీడీ అనగానే ఎవ్వరూ రెస్క్యూ చేయడానికి ముందుకు రాలేదండి. చెప్పేశారు మొహం మీదే సీడీ కదా మేము చెయ్యము అని. ఫైనల్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా పరిచయం అయ్యారండి. యునైటెడ్ సొసైటీ ఫర్ యానిమల్స్ విష్ణువర్ధన్ గారు. ఆయన ద్వారా ఈ ఐశ్వర్య అనే అమ్మాయిని కాంటాక్ట్ అయ్యాను. ఆ అమ్మాయిదసలు తణుకు కూడా గాదండి. అమలాపురం నుంచి వచ్చి దాన్ని రెస్క్యూ చేసి ఈరోజైతే తీసుకెళ్లారు. చాలా కష్టపడ్డామండి దాన్నైతే పట్టుకోవడానికి. పాపం ఆ అమ్మాయి ఐశ్వర్యకైతే 2 సార్లు వేరే డాగ్ కరిచేసింది. పట్టుకుంటున్నప్పుడు ఈ డాగ్ గూడా కరిచేసింది. అయినా సరే ఎక్కడా ఆగకుండా దాన్నైతే వాళ్ళు పట్టుకొని కారులో వేసుకొని అమలాపురం తీసుకెళ్లారండి. ఈ సీడీ అనేది కెనైన్ డిస్టెంపర్ అనేది చాలా డేంజరస్ వైరస్ అండి. అది వేరే డాగ్స్‌కి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతది. వాళ్ళ ఇంట్లో చాలా డాగ్స్, క్యాట్స్ గూడా ఉన్నాయంట పాపం. అయినా సరే దాన్ని ఏదోలాగా సేవ్ చేయాలని జెప్పి అమలాపురం నుంచి వచ్చారండి. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేయాలనే సంకల్పం నాకు చాలా నచ్చింది. ఆ అమ్మాయికి కరిపించుకుని మరీ తీసుకొని వెళ్ళారు. ఇదైతే ఫస్ట్ పారిపోయిందండి. మొన్న గూడా ఒకళ్ళొచ్చారు పరిగెట్టిచ్చిందని చెప్పాను గదా! మేము గూడా చాలా పరిగెట్టాము అని. అప్పుడు దొరకలేదండి. కానీ తినసల పట్టు వదలని విక్రమార్కుడిలాగా వదలలేదనమాట. ఎలా అయితే దాన్ని పక్కన వాళ్ళ హౌస్ దగ్గర కారుంటే దాని కిందకెళ్ళింది. అయినా సరే లాగి కొంచెం చైన్ తోటి దుప్పటది వేసి లియో గాడిది మౌత్‌ది మాస్క్ ఉంటది గదండీ! దాన్ని పెట్టేసైతే దాన్ని కార్‌లో వేశారు. ఫస్ట్ అయితే డిక్కీలో పెట్టారు పాపం. వాళ్ళు కారు రెంట్‌కి తెచ్చుకున్నారు. చూసారా అదెలా కరిచేసిందో? ఆ కారు వాళ్ళు ఒప్పుకోరు అని జెప్పి డిక్కీలో పెట్టారు. కానీ తనకు మనసొప్పక మళ్ళీ తీసి ఫ్రంట్ తన కాళ్ళ దగ్గర పెట్టుకొని తీసుకొనైతే వెళ్లారండి. నేను వీడియో ఎందుకు పెడుతున్నానంటే చూసే ప్రతి ఒక్కరు సుజుకాకి ఆహ్, ఈ డిసీజ్ అయితే తగ్గిపోవాలని ప్లీజ్ ప్రే చేయండి. ఎందుకంటే దానికి చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయి. మొత్తం 6 పప్పీస్ అయితే ఒకటి చనిపోయింది. మీకు చెప్పాను గదా! ఇంకా 5 పప్పీస్ ఉన్నాయి. వాటి కోసమైనా అది తిరిగొస్తదనైతే నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ట్రై చేశానండి. ఇది ఆరో రోజు. అయినా కూడా అది 6 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఆరో రోజుకి విష్ణువర్ధన్ గారి దయ వల్ల, ఐశ్వర్య దయ వల్ల దాన్నైతే పట్టుకోగలిగాము. ఇంకా తనైతే చాలా భరోసాగా చెప్పారు. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మాక్సిమం ఛాన్సెస్ అయితే హై ఉంటాయి. బతుకుతుంది అనైతే అన్నారు. బతికినా, బతకకపోయినా మన ప్రయత్నం అయితే మనం చేశాం కాబట్టి దయచేసి అందరూ కొంచెం మీ దేవుడికి ఏ దేవుడినైతే ఆ దేవుడికి ప్రే చేయండి. దానికి బావుండాలి. అది మళ్ళీ తన పిల్లల దగ్గరికి తిరిగి రావాలి అని చెప్పి. ఇదిగోండి బానే ఉందంట. ఇప్పుడే నాకు వీడియో అయితే సెండ్ చేశారు.